హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన బ్లౌజ్ కట్టింగ్ ఇంతకుముందు పోస్ట్ చేశాను కదా, దాని స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది హ్యాండ్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్ ఏ విధంగా ఉంటుందని. మీరు కట్టింగ్ అయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెక్ చేయొచ్చు. దీనికి థర్మాకోల్ బాల్స్ అనేది నేను ఈ విధంగా పొట్లీ బటన్స్ అనేది రెడీ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా 1 ఇంచ్కి ఒక పీస్ ఈ విధంగా కట్ చేసుకొని ఈ థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవి ఈ విధంగా పెట్టి రోల్ చేసేసి ఈ విధంగా థ్రెడ్ని ఇలా ఒక 4-5 టైమ్స్ చుట్టేసి ఇంకొంచెం దూరంలో కూడా చుట్టేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. దగ్గర ఇలా చుట్టేసి తర్వాత మళ్ళీ ఇంకాస దూరంలో కూడా ఈ విధంగా చుట్టేయాలి. ఈ విధంగా అన్ని థర్మాకోల్ బాల్స్ని ఈ విధంగా పొట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఈ విధంగా మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని నెక్కి మనం ఏ విధంగా వీటిని స్టిచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, వీడియోస్కి మధ్య గ్యాప్ వస్తుంది ఎందుకంటే కస్టమర్ బ్లౌజెస్ చాలా ఉన్నాయి. నార్మల్ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసేసరికి అవన్నీ వీడియోస్ షూట్ చేసి పెట్టలేకపోతున్నానండి, టైం ఉండట్లేదు. చాలా బ్లౌజెస్ ఉంటాయి కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇందులో కానీ వేరే బ్లౌజ్ ఏదైనా కటింగ్లో కానీ డౌట్ ఉంటే నాకు కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా ఇది. నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ వస్తున్నాను. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగానే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ దగ్గర ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఇన్విజిబుల్గా కుడుతున్నానండి నేను. చూడండి, రైట్ సైడ్ నుండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకుంటూ వస్తున్నాను. మనం క్లాత్ ఎక్కడ లాగకూడదు. ప్రిన్సెస్ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా క్లాత్ లాగకుండా మనం ఈ విధంగా తిప్పేసుకుంటూ మెల్లమెల్లగా ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా అటాచ్ చేయాలి. చూడండి, ఇక్కడ వరకు ఎండింగ్ వరకు ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది మనకి. అండ్ ఈ విధంగా లైనింగ్ దగ్గర నుండి ఇటు సైడు ఈ విధంగా వేసినట్లయితే మనకు ఆ కుట్ట అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. అంతే, పిక్కులుగా పోకుండా క్లాత్ అనేది అలా జరగకుండా ఉంటుంది. మనం ఈ విధంగా లోపలికి ఇన్విజిబుల్గా స్టిచ్ చేయడం వల్ల. కొందరు నార్మల్గా కూడా స్టిచ్ చేస్తారు, కాకపోతే మన కుట్లు అనేవి వేసుకున్న తర్వాత కొద్ది రోజులకు పీకిలకపోవడం జరుగుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసినట్లయితే చూడండి, మన కుట్ట ఎక్కడ బయటి క్లాత్ అనేది కనిపించదు. ఈ విధంగా పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మన కుట్ట ఎక్కడ ఖర్చుల కోసం క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ ఎక్కడ బయటికి కనిపించదు. ఇప్పుడు ఇటువైపు కూడా ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్, తర్వాత కింది నుండి లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసుకుంటూ రావాలి ఈ చివరి వరకు ఈ విధంగానే. ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకుంటూ రావాలి. తర్వాత ఈ సైడ్ జాయింట్స్ చుట్టూ ఈ విధంగా మనం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుం బెల్ట్ ఏ విధంగా వేస్తాము ఫ్రంట్ పార్ట్లో కూడా అదే విధంగా వేయాలి. కాకపోతే హెమ్మింగ్ అనేది చెయ్యము ప్రిన్సెస్ కట్కి ముందు బ్లౌజెస్కి, అది కస్టమర్ చాయిస్. ముందు వైపు కూడా హెమ్మింగ్ కొందరు అడుగుతారు, కొందరు వద్దని చెప్తారు. సో నేను దీనికైతే ఇప్పుడు హెమ్మింగ్ ఏం చెయ్యట్లేదు. జస్ట్ ఈ నడుం బెల్ట్ లాగా జస్ట్ ఈ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకొని తర్వాత దీన్ని లోపలికి మొత్తాన్ని ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకొని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేస్తున్నాను. హెమ్మింగ్ అనేది ఫ్రంట్ సైడ్ అంత అవసరం ఏం లేదండి. సో మనకి సేమ్ కలర్ థ్రెడ్డే పెడతాం కాబట్టి అసలు మనకి ఎక్కడ బయటికి కనిపించదు. సో ఈ విధంగా పట్టీ అయితే స్టిచ్ చేసాము. చూడండి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ ముందు పాటు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు పొట్లీ బటన్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నుండి మనం మార్కింగ్ పెట్టేసుకొని 1 ఇంచ్కి ఒకటి 1 ఇంచ్కి ఒకటి ఆ విధంగా ఈ పొట్లీ బటన్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ డాట్స్ అనేది నార్మల్ బ్లౌజ్ లాగానే బ్యాక్ డాట్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా నడుం బెల్ట్, హుక్స్ల పట్టీ, కాజాల పట్టీ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా. మీరు కటింగ్ వీడియో కావాలంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. సో ఇటువైపు హుక్స్ల పట్టీ అయితే వేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేయాలి హుక్స్ల పట్టీకి. తర్వాత కాజాల పట్టీ కోసం చూడండి ఈ క్లాత్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి కింది వైపు నుండి కాజాల పట్టీ ఎప్పుడైనా కింది వైపు నుండి పైకి ఈ విధంగా పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఉన్న క్లాత్ని మొత్తాన్ని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను డబుల్ స్టిచ్ అయితే వేసాను. ఇప్పుడు నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ మాత్రం హెమ్మింగ్ చేయాలండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ బయటికి కనబడదు, కాకపోతే బ్యాక్ పార్ట్ మాత్రం కంపల్సరీ కనబడుతుంది కాబట్టి హెమ్మింగ్ కోసం అని ఈ పట్టీ అయితే వదిలిపెట్టేశాను. సో ఇప్పుడు ఈ విధంగా ఇటువైపు కూడా నడుం బెల్ట్ అనేది వేసేసాం. ఇప్పుడు మనం పొట్లీ బటన్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ పొట్లీ బటన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇది నేను సింగిల్ పాదం పెట్టానండి, ఎందుకంటే వీటికి కంపల్సరీ. నార్మల్ ఫుట్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది స్టిచ్ చేయడం, కొంచెం అన్నీ కరెక్ట్గా రావు. థ్రెడ్ పైపింగ్ వరకు ఓకే నార్మల్ ఫుట్. సో ఇట్లాంటి పొట్లీ బటన్స్కి మాత్రం కంపల్సరీ సింగిల్ ఫుట్ అయితే యూజ్ చేయాలి. నేను సింగిల్ ఫుట్ చేంజ్ చేసి ఈ విధంగా వన్ సైడ్ ఇటు నుండి స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా 1 ఇంచ్కి ఒకటి ఈ విధంగా ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టేసుకొని పావించు ఖర్చుతో, అంటే మనకి మళ్ళీ ఆ పావించు ఖర్చుని మనం స్టిచ్చింగ్కి అంటే పైపింగ్కి వాడతాము. సో పావించు ఉండే విధంగా ఈ విధంగా బయటికి పొట్లీ బటన్స్ చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇవి కొంచెం టైం అనేది తీసుకుంటుందండి, నెమ్మదిగానే స్టిచ్ చేయాల్సి ఉంటుంది పొట్లీ బటన్స్ని, లేకపోతే క్రాసులుగా ఎక్కువ తక్కువలో అలా రావడం జరుగుతుంది. ఈ విధంగా కొంచెం నెమ్మదిగా మెల్లమెల్లగా 1 ఇంచ్కి ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ అయితే రావాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగానే పెట్టేసుకుంటూ రావాలి. చూడండి నేను బ్యాక్ పార్ట్కి అయితే అన్నింటికి ఈ విధంగా స్టిచ్ చేసేసాను. సేమే మనం 1 ఇంచ్కి ఒకటి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. చూడండి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ రెండుని మనం షోల్డర్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మనకి థ్రెడ్ పైపింగ్ అనేది వేద్దాము. ఆ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి కూడా నేను రెడీ చేశాను గోల్డ్ కలరు, ఎందుకంటే శారీలో గోల్డ్ వచ్చింది, ప్లస్ బ్లౌజ్లో కూడా గోల్డ్ కలర్ వచ్చేసింది. గోల్డ్ కలర్ అయితే కామన్గా ఉంటుంది ప్రతిదానికి, దేనికైనా గోల్డ్ అనేది వేసినట్లయితే అన్నింటికి మ్యాచ్ అవుతుందని చెప్పి
ప్లస్ ఈ బ్లౌజ్ పీస్ మీద కూడా గోల్డ్తో మోటివ్స్ అనేవి చిన్న చిన్న బూటీస్ అనేవి ఉన్నాయండి. సో దానికోసం కాంట్రాస్ట్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు. శారీలో కాదు, శారీలో కలర్ కాంట్రాస్ట్ వచ్చిన కలర్ ఏదైనా తీసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వాడుతున్నాను. సో సింగిల్ ఫుట్ చేంజ్ చేయట్లేదు, సింగిల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నాను. సో ఈ పైపింగ్ అయితే రెడీ. ఇంతకుముందు మీకు పైపింగ్ వీడియోస్ కావాలంటే ఇంతకుముందు మన ఛానల్లో ఉన్నాయండి పోస్ట్ చేసినవి, క్లాత్ ఏ విధంగా తీసుకోవాలి అని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి. సో ఈ విధంగా వన్ సైడ్ ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలేసి కాజాల పట్టీ నుండి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను ఇటువైపు ఫుట్ అనేది వాడుతున్నాను. లెఫ్ట్ సైడ్ ఇటు లోపలికి హోల్ ఉండే విధంగా, రైట్ సైడ్కి హోల్ ఉండే విధంగా ఈ ఫుట్ని అయితే వాడుతున్నాను. ఇప్పుడు నెమ్మదిగా ఈ విధంగా చుట్టూ ఈ పొట్లీ బటన్స్ పైనుండి కొంచెం జాగ్రత్తగానే నెమ్మదిగా స్టిచ్ చేయాల్సి ఉంటుందండి ఇది. ఎందుకంటే పొట్లీ బటన్స్ కొంచెం ఉబ్బెత్తుగా అలా క్లాత్ అనేది మనకు అక్కడక్కడ 1 ఇంచ్కి ఒకటి పెట్టేసుకున్నాం కదా. సో మనకి ఈ విధంగా మెల్లమెల్లగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటువైపు ఈ విధంగా ఒకటి టాప్ స్టిచ్ అనేది వెయ్యాలి. చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ముందు లోపల వైపుకి తిప్పేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో పైనుండి ఈ విధంగా చూడండి టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను, పైపింగ్కి టాప్ స్టిచ్. తర్వాత ఈ మొత్తం క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. అప్పుడు నార్మల్ ఫుట్ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడి వరకు మాత్రం సింగిల్ ఫుట్ అయితే కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా అయితే పొట్లీ బటన్స్ వేయకుంటే నార్మల్ పైపింగ్కి థ్రెడ్ పైపింగ్కి నార్మల్ ఫుట్ అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ పొట్లీ బటన్స్ ప్లస్ ఇవి పైపింగ్ కాబట్టి కంపల్సరీ సింగిల్ ఫుట్ అనేది యూజ్ చేయాలి. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నార్మల్ ఫుట్తో పైపింగ్ ఏ విధంగా చేయాలని మన ఛానల్లో ఉన్నాయండి, చెక్ చేయండి. చూడండి ఈ విధంగా పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని మనం లోపల సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో కూడా పైపింగ్ అనేది నార్మల్ ఫుట్తో ఏ విధంగా చేయాలని పోస్ట్ చేస్తానండి. సో ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి కూడా సేమ్ పొట్లీ బటన్స్ మనకి ఇంత థంబ్నెయిల్లో చూసారు కదా, అదే సేమ్ హ్యాండ్స్. పైన ప్రిల్స్ వస్తాయి, కుచ్చులు, తర్వాత కింద పొట్లీ బటన్స్ ప్లస్ థ్రెడ్ పైపింగ్ వస్తుంది. ఈ విధంగా హ్యాండ్స్కి కూడా 1 ఇంచ్ డిస్టెన్స్తో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఈ థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా ఇటువైపుకు తిప్పి రైట్ సైడ్ ఈ విధంగా ఉండే విధంగా ఇలా ఆ థ్రెడ్ పక్కనే కుట్టుబడే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం చిన్న చిన్న కట్స్ లాగా ఇచ్చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసేసుకొని అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకొని ఆ మిగిలిన క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ క్లాత్ని అంతటిని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ని కూడా నేను ఈ విధంగానే రెడీ చేసేసాను. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నేను చంక లోతు అనేది ఎప్పుడైనా కూడా స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తానండి. కట్టింగ్లో మాత్రం ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు కట్ చేయను, ఎందుకంటే మనకి హ్యాండ్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతాయి ఇటు అటు అని. ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను
స్టిచ్చింగ్ చేసేటప్పుడే చంకలోతు అనేది కట్ చేసేసుకొని అటాచ్ చేస్తాను. హ్యాండ్స్ అటాచ్ చేసే ముందే కట్ చేసుకుంటాను. సో ఈ విధంగా మనం చిన్న చిన్న కుచ్చులు అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి పిక్లో ఉన్న విధంగా. ఈ విధంగా పైన ఈ కటింగ్ ఎలా చేయాలనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. ఈ మోడల్ నార్మల్ హ్యాండ్స్ కూడా పైన కుచ్చులు వచ్చే హ్యాండ్స్ కూడా ఉన్నాయి మన ఛానల్. ఈ విధంగా హ్యాండ్స్ని మన బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. ఈ విధంగా చూడండి ఇక్కడ ప్రిల్స్ పార్ట్ అనేది మనకి షోల్డర్ పైన ఎగ్జాక్ట్గా ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఎప్పుడైనా ఏ బ్లౌజ్కైనా డ్రెస్కైనా కూడా హ్యాండ్స్ దగ్గర మాత్రం డబుల్ స్టిచ్ కంపల్సరీ వేయాలి. తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫైనల్ లుక్ అయితే. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసేసుకుందాం మనం మెజర్స్ ప్రకారం. మనకు కొలత బ్లౌజ్ ఉంది కదా, దాంతో నేను సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకున్న తర్వాత పూర్తి హెమ్మింగ్ అయితే అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. నేను టాజిల్స్ కూడా పెట్టాను చూడండి, గోల్డ్ కలర్ ఈ విధంగా. తర్వాత బ్యాక్ సైడ్ చూడండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. పొట్లీ బటన్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel.